డియర్ స్టూడెంట్స్, మనం బ్యాంక్ విధుల గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం. బ్యాంక్ విధుల్లో మనకు రెండు రకాలు చెప్పుకున్నాం. 2 టైప్స్: ప్రైమరీ అండ్ సెకండరీ ఫంక్షన్స్. ప్రైమరీ ఫంక్షన్స్ గురించి మనం చెప్పుకోవడం జరిగింది. దాంట్లో డిపాజిట్స్, లోన్స్, ఓవర్ డ్రాఫ్ట్స్, క్యాష్ క్రెడిట్స్, ఓకేనా, మనీ ఎట్ కాల్ అండ్ షార్ట్ నోటీస్, ఇలాంటి అంశాలు చెప్పుకున్నాం. డిపాజిట్లు కరెంట్ డిపాజిట్స్, ఫిక్స్డ్ డిపాజిట్, సేవింగ్ డిపాజిట్, రికరింగ్ డిపాజిట్ అని గురించి చెప్పుకున్నాం. ఇవన్నీ మనకేంటి? ప్రైమరీ ఫంక్షన్స్, ప్రాథమిక విధుల్లో ఫస్ట్ పాయింట్ డిపాజిట్లు. దాంట్లో కరెంట్ డిపాజిట్ ఖాతాలు, ఫిక్స్డ్ డిపాజిట్ ఖాతాలు, సేవింగ్ డిపాజిట్ ఖాతాలు, రికరింగ్ డిపాజిట్ ఖాతాలు. ఆ తర్వాత రుణాల్లో మనకి తక్కువ సమయంలో తిరిగి చెల్లించే నగదు, క్యాష్ క్రెడిట్లు, ఓవర్ డ్రాఫ్ట్లు, డిస్కౌంట్ ఆన్ బిల్లు డిస్కౌంట్, పరపతి సృష్టి, ఇలాంటి అంశాలు మనం చెప్పుకున్నాం వాటిల్లో, ఈ ప్రాథమిక విధుల్లో. ఇప్పుడు మనం చెప్పబోయేది సెకండ్ పాయింట్, సెకండరీ ఫంక్షన్స్. ఈ సెకండరీ ఫంక్షన్స్లో ఫస్ట్ పాయింట్ ఏజెన్సీ సర్వీసెస్. దాంట్లో బ్యాంక్ హెల్ప్ దేర్ కస్టమర్స్ ఇన్ ట్రాన్స్ఫరింగ్ ఫండ్స్. బ్యాంక్ ఏం చేస్తాయంట? హెల్ప్ దేర్ కస్టమర్లకి హెల్ప్ చేస్తాయంట. ఏ విధంగా? ట్రాన్స్ఫరింగ్ ఫండ్స్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ త్రో చెక్లు కానీ డ్రాఫ్ట్లు కానీ వీటిని కూడా ట్రాన్స్ఫర్ చేస్తాయట. బ్యాంకులు ఏం ట్రాన్స్ఫర్ చేస్తున్నాయి? బ్యాంక్ హెల్ప్ దేర్ కస్టమర్స్ ఇన్ ట్రాన్స్ఫరింగ్ ఫండ్స్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ త్రో చెక్స్, డ్రాఫ్ట్స్, ఈటీసీ అని. అట్లానే బ్యాంక్ కలెక్ట్ అండ్ పే వేరియస్ కండిషన్స్ లైక్ చెక్స్, బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్, ప్రామిసరీ నోట్స్, ఈటీసీ. బ్యాంక్ ఏం చేస్తుందట? వసూలు చేస్తుందట. ఏం వసూలు చేస్తుంది అంటే చెక్స్ కానీ, బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ కానీ, ఓకేనా, ప్రైమరీ నోటీసులు ఉంటాయి, ప్రామిసరీ నోట్లు, ఇలాంటి వాటిని మనకి కలెక్ట్ చేస్తుంది, అంటే వసూలు చేసి పెడుతుంది. ఎవరికి? కస్టమర్కి ఆ యొక్క బ్యాంకులని వసూలు చేసి పెడతాయని చెబుతున్నారు. నెక్స్ట్, బ్యాంక్ అండర్టేక్ పర్పస్ అండ్ సేల్స్ ఆఫ్ వేరియస్ సెక్యూరిటీస్ లైక్ షేర్స్, బాండ్స్, డిబెంచర్స్, ఈటీసీ. అండర్టేక్ అంటే ఏంటి? పర్చేజ్ చేయటం కానీ, అమ్మకం చేయటం కానీ, సోల్డ్ చేయటం కానీ, పర్చేజ్ చేయటం కానీ, అంటే ఖాతాదారు తరపున అండర్టేకింగ్ తీసుకుంటాయి. నేనే కొంటాను, నేనే అమ్ముతాను ఉద్దేశంతో కస్టమర్ తరపున అవి అండర్టేకింగ్ చేస్తాయట. బ్యాంక్ అండర్టేక్ పర్చేజ్ అండ్ సేల్ ఆఫ్ వేరియస్ సెక్యూరిటీస్, షేర్స్, బాండ్స్, ఇలాంటివన్నీ కూడా చేయటం అనేది జరుగుతుంది. అట్లానే జనరల్ యుటిలిటీ సర్వీసెస్. ఇప్పుడు దాకా ఏం చెప్పుకున్నాం మనం? ఏజెన్సీ సర్వీసెస్ చెప్పుకున్నాం. ఏజెన్సీ సర్వీసులు ఏం చేస్తాయి? బ్యాంక్ హెల్ప్ చేస్తాయంట, అట్లానే బ్యాంక్ కలెక్ట్ చేస్తుందంట, అట్లానే బ్యాంక్ అండర్టేకింగ్ చేసుకుంటుందంట. ఇలాంటి 3 అంశాలు. అట్లానే జనరల్ యుటిలిటీ సర్వీసెస్లో బ్యాంక్స్ ఇష్యూస్ ఏ లెటర్ ఆఫ్ క్రెడిట్ అండ్ హెల్ప్ ఇన్ ఫారిన్ ట్రేడ్. బ్యాంక్ వాడు ఇష్యూ చేస్తాడు, ఇష్యూ అంటే జారీ చేయడం. లెటర్ ఆఫ్ క్రెడిట్, హెల్ప్ ఇన్ ఫారిన్ ట్రేడ్. విదేశీ వర్తకం మనం చేస్తున్నప్పుడు బ్యాంకులు ఏం చేస్తానని చెబుతున్నాడు? హెల్ప్ చేస్తాయట. దేని ద్వారా? బ్యాంకు క్రెడిట్ ద్వారా, అంటే రుణ సదుపాయాన్ని కల్పిస్తాయి. జనరల్ యుటిలిటీ సర్వీసెస్లో
నువ్వు ఫారెన్ బిజినెస్ ఏదైతే చేస్తున్నావో ఆ ఫారెన్ బిజినెస్ చేస్తున్నప్పుడు బ్యాంకులో ఏం చేస్తాయి, క్రెడిట్ని కల్పిస్తాయి, రుణ సదుపాయాన్ని కల్పిస్తాయి. బ్యాంక్ ఇష్యూస్ ఏ లెటర్ ఆఫ్ క్రెడిట్ అండ్ హెల్ప్ ఇన్ ఫారిన్ ట్రేడ్. అట్లానే బ్యాంక్ ఇష్యూ ట్రావెలర్ చెక్స్ టు ట్రావెలర్ వితౌట్ ఫేర్. ట్రావెలర్ చెక్స్ ఎందుకు ఇష్యూ చేస్తాయంటే, మనం ట్రాన్స్పోర్ట్ చేస్తున్నప్పుడు మనీ అనేది మిస్ అవ్వకుండా ఏం చేస్తాయంటే చెక్కుల రూపంలో ఇస్తాయి మనం క్యాష్ అని. సపోజ్ ఒక 50 లక్షలు 60 లక్షలు మనం ట్రాన్స్పోర్ట్ ప్రయాణం ద్వారా తీసుకోవాలి. అలా తీసుకుపోయేటప్పుడు ఏమవుతాయి, వాటి దొంగతనించడం కానీ, మధ్యపరుపు మానవ సహజం కాబట్టి మర్చిపోవడం కానీ అలాంటి జరిగే అవకాశం ఉన్నాయి. కాబట్టి ఒక చెక్ పేపర్ ద్వారా బ్యాంక్ వాడు ఇస్తాడు, ఆ చెక్ మీద రాసిస్తాడు కాబట్టి అది జోలు పెట్టేసుకున్నాం అనుకోండి, ఓకేనా, ఎంత దూరమైన మనం ట్రాన్స్పోర్టేషన్ చేయడానికి ట్రావెలింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. బ్యాంక్ ఇష్యూ ట్రావెలర్ చెక్స్. నువ్వు ఎప్పుడైతే ట్రావెలింగ్ చేస్తున్నావో ట్రావెలింగ్ చేసేటప్పుడు కొన్ని చెక్లు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది, అమౌంట్ తీసుకోకుండా, వితౌట్ ఫేర్, భయం లేకుండా ఉంటుంది. బ్యాంక్ ప్రొవైడ్ సెల్ఫ్ డిపాజిట్స్ లాకర్స్ ఫెసిలిటీ ఫర్ ద సేఫ్ ఆఫ్ క్వాంటిటీ వాల్యుబుల్స్. లాకర్ సిస్టాన్ని కూడా కల్పిస్తాయంట. లాకర్ సదుపాయాన్ని కూడా మనం బ్యాంకులు అనేవి కల్పిస్తున్నాయని చెబుతాడు. అట్లానే యాక్సెప్టెన్స్ అండ్ కలెక్టింగ్ ఫార్జిన్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్. ఫార్జిన్ బిల్ ఏవైతే ఉన్నాయో అవి యాక్సెప్ట్ చేస్తుందంట బ్యాంక్ వాళ్ళు. ఇవి మన జనరల్ యూటిలిటీ సర్వీసెస్. జనరల్ యూటిలిటీ సర్వీసెస్. అట్లానే న్యూ సర్వీసెస్ కూడా ఉన్నాయి. అవి ఏంటి అంటే ఫ్రీ చెక్ బుక్స్, ఎనీవేర్ బ్యాంకింగ్, ఫ్రీ ఇంటర్నెట్ బ్యాంకింగ్. ఫ్రీ ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఫ్రీ చెక్ బుక్, ఎనీవేర్ బ్యాంకింగ్. ఫ్రీ చెక్ బుక్, ఒకప్పుడు చెక్ బుక్ మనం తీసుకోవాలంటే 250 రూపీస్ మనం పేమెంట్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు ఏమైంది, రాను బ్యాంకులు అనేవి ఫ్రీ చెక్ బుక్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అట్లనే ఎనీవేర్ బ్యాంకింగ్, ఎలాంటి సేవలైనా ఎలాంటి రకాలైన వ్యాపార సేవలైనా సరే బ్యాంకులు అనేవి అందిస్తున్నాయట. ఫ్రీ ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ సౌకర్యం అంటే నెట్ బ్యాంకింగ్ ద్వారా మనం ఏం చేయొచ్చు, ఫ్రీగా ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి అవకాశం అనేది కల్పిస్తున్నాయట ఫ్రీ ఇంటర్నెట్ బ్యాంకింగ్. ఇవమ్మ మనకి బ్యాంక్ ఫంక్షన్స్. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు బ్యాంక్ ఫంక్షన్స్ రక 2 టైప్స్ ఆఫ్ బ్యాంక్ ఫంక్షన్స్. దాంట్లో ప్రైమరీ ఫంక్షన్, సెకండరీ ఫంక్షన్. ప్రైమరీ ఫంక్షన్స్లో ఫస్ట్ నెంబర్ 1 డిపాజిట్స్. ఎందుకు మళ్ళీ చెబుతున్నా అంటే ఈ ముందు సైడింగ్ వస్తే మీకు లోపల మ్యాటర్. డిపాజిట్స్ ఫస్ట్ది డిపాజిట్. దాంట్లో డిపాజిట్లు ఎన్ని టైప్స్ రాయాలి, మళ్ళీ 4 టైప్స్ రాయాలి. 1 కరెంట్ డిపాజిట్, 2 ఫిక్స్డ్ డిపాజిట్, 3 సేవింగ్ డిపాజిట్ అకౌంట్, 4 కరెంట్ డిపాజిట్ అకౌంట్. ఆ తర్వాత మనకి లోన్స్ అని చెప్పి సెట్టింగ్ పెట్టుకొని దాంట్లో క్యాష్ క్రెడిట్, ఓకేనా, మనీ ఎట్ కాల్ అండ్ షార్ట్ నోటీస్, ఓవర్ డ్రాఫ్ట్, డిస్కౌంట్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్, క్రెడిట్ క్రియేషన్. ఈ పాయింట్లు రాయండి చాలు. 4 లేదా 4 అంశాలు రాస్తారు. అవి ఒక 4 రాశారు కదా డిపాజిట్లో. లోన్స్లో కూడా ఒక 4 అంశాలు, 8 అంశాలు అవుతాయి. ఆ తర్వాత సెకండరీ ఫంక్షన్స్లో ఏజెన్సీ సర్వీసెస్ ఒక 3 పాయింట్స్, జనరల్ యూటిలిటీ సర్వీసెస్ 3 పాయింట్, న్యూ సర్వీసెస్లో కూడా ఒక 3 పాయింట్స్. ఇలా మనం రాసేస్తే ఈ క్వశ్చన్ అయిపోతుంది. ఇది చాలా పెద్ద క్వశ్చన్. 1-2 సార్లు మళ్ళీ వీడియోస్ వింటూ ఉండండి, ఓకేనా. మళ్ళీ మీకు నోట్స్ చూపిస్తాను, దాంట్లో ఆ నోట్స్ కూడా మీరు రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. తెలుగు మీడియం వాళ్ళు బ్యాంకు విధులను గురించి వ్రాయండి, బ్యాంకు విధులను గురించి వ్రాయండి అనేది ప్రశ్న. బ్యాంకులు ప్రజల వద్ద నుంచి డిపాజిట్ల రూపంలో స్వీకరించి తిరిగి రుణాల రూపంలో జారీ చేస్తూ ఉంటాయి. అట్టి సంస్థలు మనం బ్యాంకులుగా భావించడం అనేది జరుగుతూ ఉంటుంది. బ్యాంకులు ఏం చేస్తాయంటే ప్రజల వద్ద నుంచి నిద్రాణంగా డబ్బు మొత్తాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రజల వద్ద నుంచి స్వీకరిస్తూ ఉంటాయట. మళ్ళీ తిరిగి ఏం చేస్తాయి, రుణాల రూపంలో వాటిని జారీ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. దాన్ని మనం బ్యాంక్గా చెప్పుకుంటూ ఉంటాం. బ్యాంకు విధులు 2 రకాలు. 1 ప్రాథమిక విధి, 2 ఆనుషంగిక విధులు. 1 ప్రాథమిక విధి, 2 ఆనుషంగిక విధులు. ప్రాథమిక విధుల్లో మొట్టమొదటిది కరెంట్ ఖాతాలు, కరెంట్ డిపాజిట్ ఖాతాలు. కరెంట్ డిపాజిట్ ఖాతాలు అనేవి ఓన్లీ వ్యాపార సంస్థలకు మాత్రమే ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. దీనిలో ఎంత అమౌంట్ అయినా వేయవచ్చును, ఎంత అమౌంట్ అయినా తీయవచ్చును. దీనిపై వడ్డీ రేట్ అంటూ ఏమీ ఉండదు. రెండవది ఫిక్స్డ్ డిపాజిట్లు. ఒక నిర్ణీత సమయమునకు, నిర్ణీత కాలానికి, నిర్ణీత మొత్తము డిపాజిట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. నిర్ణీత కాలం ముగిసిన తర్వాత మాత్రమే ఆ యొక్క అమౌంట్ అనేది మనకి రావటం అనేది జరుగుతుంది. దీని మీద వడ్డీ రేటు కొంచెం ఎక్కువగా ఉంటుంది.
సేవింగ్ డిపాజిట్ అకౌంట్, సేవింగ్ డిపాజిట్ ఖాతాలు. ఈ అకౌంట్లు అనేవి ప్రజల్లో పొదుపును ప్రోత్సహించడం కోసం ఈ యొక్క సేవింగ్ డిపాజిట్ ఖాతాలను తీసుకురావడం జరిగింది. ఎప్పుడైనా అమౌంట్ వేయవచ్చును, ఎప్పుడైనా అమౌంట్ తీసుకునవచ్చును. దీనిపై వడ్డీ రేటు చాలా తక్కువగా ఉంటుంది. రికరింగ్ డిపాజిట్ ఖాతాలు ఇవి చిన్న పొదుపు మొత్తాలను ప్రోత్సహించడం కోసం, చిన్న పొదుపు మొత్తాలను ప్రోత్సహించడం కోసం ఈ యొక్క రికరింగ్ డిపాజిట్లు అనేవి తీసుకురావడం జరిగింది. దీనిలో రోజువారీగా కానీ, వారాల వారీగా కానీ, నెలవారీగా కానీ, సంవత్సరాల వారీగా కానీ, 6 నెలలకు ఒకసారి కానీ మనం అమౌంట్ అనేది ఒక నిర్ణీత అమౌంట్ జమ చేయవలసి ఉంటుంది. అది కూడా ఒక నిర్ణీత కాలానికి. నిర్ణీత కాలం ముగిసిన తర్వాత అసలు ప్లస్ వడ్డీ అనేది మనకి బ్యాంకు వారు ఇస్తూ ఉంటారు. దీనిపై వడ్డీ రేటు చాలా ఎక్కువగా ఉంటుంది. రుణాలు. బ్యాంకులు రుణాల రూపంలో వ్యాపారస్తులకు, చిన్న తరహా సంస్థలకు, వ్యవసాయదారులకు రుణ సదుపాయాన్ని మనం కల్పించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకేనమ్మా. అట్లా దాంట్లో ఫస్ట్ పాయింట్ స్వల్పకాలిక నోటీసు నగదు వసూలు. స్వల్పకాలిక నోటీస్తో నగదు వసూలు అంటే ఒక బ్యాంకరు మరో బ్యాంకర్కు స్వల్పకాలిక నోటీస్తో మనీ అని నగదు అనేది జారీ చేయడం అనేది జరుగుతుంది. బ్యాంకరు మరో బ్యాంకర్కి స్వల్పకాలిక నోటీస్ అనేది మనకి జారీ చేస్తూ ఉంటారట. అట్లనే క్యాష్ క్రెడిట్. ఖాతాదారుని ఖాతాకు కొంత అమౌంట్ అనేది క్రెడిట్ చేయడం అనేది జరుగుతుంది. క్రెడిట్ అంటే జమ చేస్తూ ఉంటారు. ఆ జమ చేసిన మొత్తంలో ఖాతాదారుడు ఎంతైతే అమౌంట్ వాడుకున్నాడో ఆ వాడుకున్న మొత్తానికి మాత్రమే నగదు అనేది మనం వడ్డీ అనేది చెల్లింపు చేయవలసి ఉంటుంది. ఖాతాదారుని ఖాతాకు కొంత మొత్తము జమ చేయడం జరుగుతుంది. జమ చేయడం అంటే క్రెడిట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఆ క్రెడిట్ అయిన మొత్తంలో ఖాతాదారుడు ఎంతైతే ఉపయోగించుకున్నాడో ఆ ఉపయోగించుకున్న మొత్తానికి మాత్రమే వడ్డీ అనేది చెల్లింపు చేయవలసి ఉంటుంది. ఇలాంటి వాటి మనం క్యాష్ క్రెడిట్లు అంటాం. ఓవర్ డ్రాఫ్ట్. ఖాతాదారుని ఖాతాలో ఉన్న మొత్తం కంటే అదనముగా ఉపయోగించినట్లయితే అట్టి వాటిని మనం బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్లు అంటాం. బ్యాంక్ మేనేజర్ యొక్క అనుమతితో మనం ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయాన్ని పొందే అవకాశం అనేది ఉంటుంది. బిల్లులను డిస్కౌంట్ చేసుకోవటం. బిల్లులను డిస్కౌంట్ చేయటం. మన దగ్గర ఉన్న బిల్లులు నగదు అర్జెంటుగా అవసరమైనప్పుడు ఆ బిల్లులను బ్యాంకులో మనం డిస్కౌంట్ చేసుకునే సదుపాయం అనేది కల్పించబడింది. అట్లానే పరపతి సృష్టి. బ్యాంకులు పరపతిని సృష్టిస్తూ ఉంటాయి. డిపాజిట్ రూపంలో స్వీకరించిన డబ్బుకి తక్కువ వడ్డీ రేటు ఇవ్వడం, రుణాల రూపంలో ఇచ్చే డబ్బులకి ఎక్కువ వడ్డీ రేటుని వసూలు చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి బ్యాంకులు అనేవి పరపతిని సృష్టిస్తూ ఉంటాయి. ఇవమ్మ ప్రాథమిక విధులు. ఈ ప్రాథమిక విధులు మీరు చాలా జాగ్రత్తగా 1-2 సార్లు మననం చేసుకుంటూ ఉండండి. అట్లానే అనుషంగ విధులు. అనుషంగ విధులు మొట్టమొదటిది ఏజెన్సీ సేవలు. ఈ ఏజెన్సీ సేవల్లో నెంబర్ 1 చెక్కులు, డ్రాఫ్ట్లు. ఓకేమ్మా. చెక్కులు, డ్రాఫ్ట్లు కానీ, ఫండ్స్ కానీ ఇలాంటివి ఖాతాదారు తరపున ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాయట, బదిలీ చేస్తూ ఉంటాయి. అట్లానే 2వ పాయింట్ ఖాతాదారు తరపున ఓకేనా చెక్కులు కానీ, బిల్లులు కానీ, ప్రామిస్ నోట్లు కానీ చెల్లింపు చేయడం, వసూలు చేయడం చేస్తూ ఉంటాయట. అట్లనే బ్యాంకులు బాండ్లు కానీ, షేర్స్ కానీ ఓకేనా పర్చేజ్ చేయడం కానీ, అమ్మకం చేయడం కానీ, అంటే కొనుగోలు చేయడం కానీ, అమ్మకం చేయడం కానీ చేస్తూ ఉంటాయట. ఇవి ఏజెన్సీ సర్వీసెస్. సాధారణ సేవలు వచ్చరికే విదేశీ వర్తకం చేసే వర్తకులకి రుణ పరపతిని కల్పిస్తాయట. విదేశీ వర్తకం చేసే వర్తకులు అంటే విదేశీ వర్తకం ఎగుమతులు దిగుమతులు చేస్తూ ఉంటారు కదా, అలాంటి వర్తకులకి రుణ సదుపాయాన్ని కల్పిస్తాయట. అట్లానే ట్రావెలింగ్ చెక్కులు అనేవి జారీ చేస్తూ ఉంటాయట. అంటే ప్రయాణంలో డబ్బులు తీసుకోకుండా చెక్కుల రూపంలో తీసుకెళ్ళి ఆ చెక్కుల్ని ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం కల్పిస్తాయంట. అట్లనే బ్యాంక్ ప్రొవైడ్ సేఫ్ డిపాజిట్స్ లాకర్ సదుపాయాన్ని కూడా కల్పిస్తూ ఉంటాయని చెప్తారు. ఇవి సాధారణ సేవలు. నూతన సేవల్లో వచ్చేదలకే ఉచితంగా చెక్కులు ఇవ్వటం, ఎనీవేర్ బ్యాంకింగ్, ఫ్రీ ఇంటర్నెట్ బ్యాంకింగ్. ఉచితంగా ఇంటర్నెట్ సదుపాయాన్ని కల్పిస్తున్నాయంట. అట్లానే చెక్ బుక్లు ఫ్రీగా ఇస్తున్నాయని చెబుతున్నాడు. ఎనీవేర్ బ్యాంక్ నీకు ఎలాంటి సౌకర్యం కావాలన్నా సరే బ్యాంకుకి సంబంధించిన అంశాల్లో అన్నిటిలోనూ హెల్ప్ చేయటం అనేది జరుగుతుంది. ఇలాంటి నూతన సేవలను కూడా బ్యాంకులు అనేవి చేస్తున్నాయి. ఇది బ్యాంక్ యొక్క విధులు అనే క్వశ్చన్.
1-2 సార్లు మళ్ళీ వీడియోని వింటూ ఉండండి, మనం చేసుకుంటూ ఉండండి. అట్లానే వాటిని మళ్ళీ మీకు బుక్ కూడా మీకు చూపించడం అనేది జరుగుతుంది. Define banking, explain the functions of banking. The World Bank derived from French word bancas, which means a bench. A bank is an institution which deals with money and credit. According to Indian Banking Regulation Act 1949, banking means the accepting for the purpose of lending or investment of deposits of money from the public, repayable on demand, otherwise, and withdrawable by checks, drafts, otherwise. The basic functions of banking are classified ప్రైమరీ అండ్ సెకండరీ ఫంక్షన్స్. ఇక్కడ మీకు గ్రాఫ్ చూపించడం జరిగింది. అది రాసిన ఒకటే రాయిపోయిన ఒకటే, రాస్తే మంచిది. ఇంకా ప్రైమరీ ఫంక్షన్లో యాక్సెప్టింగ్ డిపాజిట్స్, బ్యాంక్ యాక్సెప్ట్ డిపాజిట్స్ ఫ్రమ్ పబ్లిక్, ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్, కస్టమర్ డిపాజిట్ మనీ ఫర్ ఫిక్స్డ్ పీరియడ్ అండ్ క్యాన్ బి withdrawn only on maturity. The rate of interest on this account is higher than the other types of deposits. They are also called time deposit అంటాం దీన్ని. టైమ్ డిపాజిట్, కరెంట్ డిపాజిట్, కరెంట్ డిపాజిట్ అకౌంట్లో దీస్ అకౌంట్స్ ఆర్ మోర్ suitable to the traders and businessmen because money can be deposited into the withdrawn from the bank number of times. No interest in paid on these accounts. They are also called demand deposit అంటాం. నెక్స్ట్ ఇది సేవింగ్ డిపాజిట్ అకౌంట్. The aim of these accounts is to encourage small savings of the public. Creation restrictions are imposed on the deposits and number of withdrawals and the amount of to be withdrawn. Next, the recurring deposit account. The purpose of these account is to encourage regular saving by the fixed income group. A fixed amount is deposited in monthly installment for a fixed period. It is repaid to the depositor along with interest on maturity. The rate of interest is nearly same as no fixed deposits. Generating loans. Commercial bank get loan which is accepted through the deposits. The different forms of generation loans are money at call and short notice. These loans are generated for 1 day to 14 days. These loans are interbank loans. Cash credit. The bank agrees to lend money to the borrower up to certain limit. The amount is credited to customer account. Customer draws the money as and when the needs. Interest in charged only on the actual amount drawn. Loan is given for fixed period at an agreed rate of interest. Loan is granted against security of property. Overdraft. The bank provides overdraft facility to its customers through which they are allowed withdrawn more than their deposits. Interest is charged on bank overdraft amount. Next point, discount bill of exchange. The bill holder may be in urgent need of cash before maturity period. He may sell the bill to bank at less than actual amount. ఆ తర్వాత క్రెడిట్ క్రియేషన్ 4వ పాయింట్ చూడమ్మా. క్రెడిట్ క్రియేషన్.
Banks have the ability to create money many times more than ద డిపాజిట్స్. అంటే డిపాజిట్ అమౌంట్తో పోల్చుకుంటే ఎక్కువ మనీ కలెక్ట్ చేస్తున్నారు. ఆ తర్వాత సెకండరీ ఫంక్షన్స్లో ఇన్ ఎడిషన్ టు ద మెయిన్ ఫంక్షన్స్ బ్యాంక్ ప్రొవైడ్ వేరియస్ బ్యాంకింగ్ సర్వీసెస్. దాంట్లో ఏజెన్సీ సర్వీసెస్. బ్యాంక్స్ హెల్ప్ దేర్ కస్టమర్స్ ఇన్ ట్రాన్స్ఫరింగ్ ఫండ్స్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ దో చెక్స్ డిఎడ్ డ్రాఫ్ట్స్ ఈటీసీ. బ్యాంక్ కలెక్ట్ అండ్ పే వేరియస్ క్రెడిట్ ఇన్స్ట్రుమెంట్స్ లైక్ చెక్స్ కానీ, బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్, ప్రామిసరీ నోట్స్ ఈటీసీ. బ్యాంక్స్ అండర్టేక్ పర్చేజ్ అండ్ సేల్స్ ఆఫ్ వేరియస్ సెక్యూరిటీస్ లైక్ షేర్స్, బాండ్స్, డిబెంచర్స్ ఈటీసీ ఆన్ బిహాఫ్ ఆఫ్ దేర్ కస్టమర్స్. బ్యాంక్స్ రిజర్వ్ ద విల్ ఆఫ్ దేర్ కస్టమర్ అండ్ ఎగ్జిక్యూట్ దెమ్ ఆఫ్టర్ డెత్. అది అవసరం లేదమ్మా, 3 పాయింట్లు సరిపోతాయి. జనరల్ యూటిలిటీ సర్వీసెస్. బ్యాంక్ ఇష్యూ లెటర్ ఆఫ్ క్రెడిట్ అండ్ హెల్ప్ ఇన్ ఫార్జన్ ట్రేడ్. బ్యాంక్ ఇష్యూస్ ట్రావెల్ చెక్స్ టు ట్రావెల్ వితౌట్ ఫెయిర్. యాక్సెప్టెన్స్ అండ్ కలెక్ట్ ఫార్జన్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్. లేదా బ్యాంక్ ప్రొవైడ్ సెల్ఫ్ డిపాజిట్ లాకర్స్ ఫెసిలిటీ ఫర్ ద సేఫ్ కస్టడీ ఆఫ్ వాల్యుబుల్స్. ఏదైనా 3 రాయండి, దాంట్లో కూడా 3. న్యూ సర్వీసెస్లో ఫ్రీ చెక్ బుక్స్, ఎనీవేర్ బ్యాంకింగ్, ఫ్రీ ఇంటర్నెట్ బ్యాంకింగ్.